సంవత్సరం 2026లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? 26 ఆంగ్ల సంవత్సరము చాలా వరకు బాగా అనుకూలపడింది. జూన్ 2 తర్వాత ఆ గురువు లాభంలోనికి వస్తున్నాడు. వీడు గెలుపుని ఎంజాయ్ చేయలేడు, దాన్ని సంతోషించలేడు. ఎక్కడో కదా చికాకులు ఉంటాయి. గురుగారు, ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యారాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరము చాలా వరకు బాగా అనుకూల పరిస్థితి, అనగా 60% శుభలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా కన్యారాశి వారికి ఇప్పుడు దశమ భావములో గురువు సంచరిస్తున్నాడు. దశమ భావంలో గురువు సంచరించడం వల్ల వీరికి చతుర్థ సప్తమాధిపతి గురువు కుటుంబపరమైనటువంటి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు వీరు. అలాగే జీవిత భాగస్వామి విషయంలో పూర్తి సహకారం అందుకుంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని ఉంటుంది, పనికి తగిన ఫలితం ఉంటుంది, గౌరవం ఉంటుంది. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. జూన్ 2 తర్వాత ఆ గురువు లాభంలోనికి వస్తున్నాడు. సో మరింతగా గురుబలం పెరుగుతుంది. ఈ సంవత్సరం అంతా వీరికి గురుబలం ఉంది. జూన్ 2 తర్వాత చాలా విషయాల్లో వీరు అనుకూలత ఏర్పడుతుంది. రావాల్సిన ఆదాయం అంతా చేతికి వస్తుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రకంగా 100% గురుబలం జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలో గురువు వచ్చే ముందు ఉంది. అంతకుముందు 50% గురుబలం. సో సంవత్సరం అంతా వారికి గురుబలం ఉందన్నమాట కన్యారాశి వారికి. ఇక కన్యారాశి వారికి రాహువు షష్టమములో సంచరిస్తున్నాడు. 6వ ఇంట. 6వ ఇంట్లో రాహువు సంచరిస్తే మంచి ఫలితాలను ఇస్తారు. కాకపోతే ఆయన రాహు, ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు అలాగే ఉంటాయి. చాలా జాగ్రత్తగా వీరు దాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు గెలిచిపోతాడు, చాలా ఎక్కువ అతనికి ఫలితం, దాని ఏమంటాం, రిజల్ట్స్ వస్తాయి, మంచి వాడు ఊహించినంతటి మెజారిటీతో పాస్ అయిపోతాడు. ఆ తర్వాత దొంగోట్లు వేసారని వాడు కేసు పెడతాడు. కోర్టు కేసులు అంటే తిరుగుతూ ఉంటాడు. దాన్ని వీడి గెలుపుని ఎంజాయ్ చేయలేడు, దాన్ని సంతోషించలేడు. ఎక్కడో కదా చికాకులు ఉంటాయి. ఎవడో పాపం కష్టపడి పరీక్షలు రాసి ఆ గ్రూప్ 1 లేకపోతే 2 ఇంకోటో ప్రభుత్వ ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోతాడు. వేరే ఎవరో కేసేస్తారు, అది ఏదో పేపర్ లీక్ జరిగిందని కేసులు ఎదుర్కొంటారు. ఇలా ఉంటాయి రాహు ఇచ్చేటువంటి ఫలితాలు. ఎందుకంటే వాడు రాహు కాబట్టి మాయగాడు. ఏదో విధంగా గెలిచిపోవాలి, ఏదో విధంగా విన్ అయిపోవాలి, సాధించాలి, డబ్బు సంపాదించాలి, ఆ డబ్బు ఎట్లాగైనా సంపాదించాలి అని తపన ఉన్నటువంటి వాడు. కనుక రాహు 6వ ఇంట్లో ఉండేటప్పుడు కన్యా రాశి వారు చాలా జాగ్రత్తతో వారు చేసే కార్యక్రమాల మీద డబ్బు వస్తుంది కదా, ఏదైతే ఏంటి అనుకుంటే రేపు పొద్దున్నే వారు కృష్ణ జన్మస్థానానికి వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అలాగే కాంపిటేటివ్ స్పిరిట్ ఎట్లా ఉంటుందంటే ఏదో విధంగా విన్ అయిపోవాలి, ఏదో విధంగా సక్సెస్ అయిపోవాలి. షార్ట్కట్ మెథడ్స్ అన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. తాత్కాలికంగా విజయాన్ని సాధిస్తారు. దానవులకి దేవతలకి మధ్య యుద్ధం జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో దానవులు గెలిచారు. అవును, కానీ వాళ్ళు ఎంతకాలం పరిపాలించగలిగారు ఈ దేవ సామ్రాజ్యాన్ని? ఇంద్ర పదవులన్నీ వాళ్ళకి వచ్చేసాయి. అష్టదిక్పాలకులంతా వాళ్ళ చేతికి వెళ్ళిపోయారు. కానీ అమృతం దొరకలేదు, చివరికి సంహరించబడ్డారు ఎవరో కలిసి. అట్లాగా ఈ రాహు అనుకూలంగా ఉన్నాడు అని ఎవరైతే ఆశపడతారో, ఎవరైతే గర్వపడతారో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక రాహు ఇచ్చే ఫలితాలని ఆచితూచి అవి ఎంతవరకు మనం జీర్ణించుకోగలుగుతాం, ఎంతవరకు ధర్మబద్ధమైనటువంటిది, ఎంతవరకు న్యాయంగా ఉన్నాయి అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, ధైర్యంగా చాలా పనులు చేస్తారు, కాంపిటేటివ్ స్పిరిట్లో విజయం సాధిస్తారు, నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు బాగుంటాయి. అవి మంచివా కాదా అని చూసి ఆ వ్యక్తులు ఎవరితో కలిసి మనం తిరుగుతున్నామని అంచనా వేసుకుంటే కొంచెం భవిష్యత్తులో కూడా బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా గురువు బాగున్నాడు, రాహు బాగున్నాడు. వీరికి బాగాలేంది 2 గ్రహాలు ప్రధానంగా. శని భగవానుడు 7వ ఇంట్లో ఉంటాడు. శని భగవానుడు 7వ ఇంట్లో ఉన్నాడు అంటే వారికి పంచమ షష్టాధిపతి అయినటువంటి వాడు శని. సో సంతానము అభివృద్ధి పదంలో ఉండదు. ఎందుకంటే వీరికి సంతానం గురించి పట్టించుకునే ఉన్నది కదా. వీడు 6వ ఇంట్లో రాహు ఉన్నాడు కదా, వీడు మాయ చేసి వీడిని ఎటు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. సో కుటుంబము, సంతానము వీడి నిజమైనటువంటి ఆలోచనల్లో ఉండడు కదా. సో అక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది. వాడు కూడా పక్కదారి పడతారు. ఆ అబ్బాయి అయితే అబ్బాయో అమ్మాయో ఇబ్బందులు తెచ్చుకుంటారు. అలాగే మంచి పనులకు దూరం అయిపోతారు వీళ్ళు. ఉపాసన, దైవారాధన వీటికి దూరం అయిపోతూ ఉంటారు. ప్రేమకు దూరం అయిపోతాడు. ఇంట్లో వాళ్ళు ప్రేమించే ఓపిక ఉండదు వీడికి. రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త 24 గంటలు డబ్బు వృత్తి తిరుగుతూ ఉంటాడు. ఇటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి సంతానం వల్ల సమస్యలు వస్తాయి. కాంపిటేటివ్ స్పిరిట్, నిజాయితీగా దాంతో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి, వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు వస్తాయి, పనివారి సహకారం ఉండదు. వీడి ముందరేమో వీడిని పొగుడుతూ ఉంటారు, వీడు బయట పోయిన తర్వాత వీని గురించి
చెడుగా మాట్లాడు చెడు చెడు కూడా కాదు, ఉన్నది వాస్తవం. అది అంతే. వాడికి భయపడో తప్పదు కాబట్టి ముందు పొగుడుతారు, వెనక ఉన్నది చెప్తారు. వీని ముందు చెప్పేదన్నీ అబద్ధాలు, వీని వెనక చెప్పేవన్నీ నిజాలు. ఉమ్. వాడు ఆ నిజాల్ని తెలుసుకునే పరిస్థితిలో వాడు ఉండడు. సో ఈ రకంగా కన్యారాశి వారికి 7వ ఇంట్లో శని మంచిది కాదు. ఇక 12వ ఇంట్లో కేతు ఉన్నాడు. వ్యయములో కేతు ఉంటే వీడు ఎంత సంపాదించినా, ఎంత సాధించినా, ఎంత అభివృద్ధిని చెందినా ఎక్కడో ఒక కీలకమైనటువంటి విషయంలో నిరాశ వాడిని వెంటాడుతూ ఉంటుంది. మన అంతరాత్మ వాడిని హెచ్చరిస్తూనే ఉంటుంది. ఎక్కడో చోట అశాంతికి గురవుతూ ఉంటాడు. నేను ఎక్కడో దారి తప్పాను, మన వారు కొంతమంది దారి తప్పాడు రావాడు అంటుమే, ఆడవాడు కరెక్ట్ వే నుంచి పక్క దారికి వెళ్ళాడు అన్నది వాడిని హెచ్చరిస్తూ ఉంటుంది మన అంతరాత్మ. ఆ రకంగా కేతు వాడిని నిరంతరం నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు మోసపోతున్నావు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, నువ్వు కరెక్ట్ వేలో పోవటం లేదు అని హెచ్చరిస్తూ వాళ్ళని అశాంతికి గురి చేస్తూ, నిరాశకు గురి చేస్తూ ఉంటాడు. ఈ రకంగా కేతు వీనికి పూర్తిగా ప్రతికూలంగా ఉంటాడు, మనశ్శాంతినివ్వడు. శని భగవానుడు 7వ ఇంట్లో వీనికి ఇబ్బందుల్ని గురి చేస్తాడు. రాహు మాయతో వీడిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అది అభివృద్ధి అనుకుంటే వాడు మోసం చేసుకున్నాడు అవుతాడు. గురువు వీరికి సానుకూలంగా ఉన్నాడు. అయితే ఈ రాహువు వల్ల వీడు గురువు ఇచ్చే ఫలితాన్ని కూడా సక్రంగా అందుకోలేడు. ఎంజాయ్ చేయలేడు. గురువు ఇచ్చేటువంటి ఆ మంచితనాన్ని కూడా వీడు పొందలేకపోతూ ఉంటాడు. అది మనకి గురువు ఇచ్చేది మనకి ఆందు, రాహు ఇచ్చేది ఎక్కువగా ఉంది కదా. అందువల్ల దీని మాయలో పడి బతికేటువంటి పరిస్థితి కన్యారాశి వారికి ఉంటుంది. 60% సుఫలితాలు కన్యారాశి వారికి ఉన్నప్పటికీ అతి జాగ్రత్తగా మనం ఏం చేస్తున్నామా అన్నటువంటిది ఆ కళ్ళకు కట్టిన గంతలుగా విప్పకపోతే చాలా ఇబ్బందులు కొని తెచ్చుకున్నవారు అవుతారు భవిష్యత్తులో. మరి కన్యా రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే కొంచెం మెరుగైన ఫలితాలు ఉండొచ్చు? కన్యారాశి వారు ఇప్పుడు నేల మీద సాము అంటాం చూడండి, అలా నడిచే ప్రయత్నం చేయాలి. ఒక దీక్ష ఏదైనా తీసుకోవాలి. ఒక శైవ దీక్షను, లేకపోతే అయ్యప్ప దీక్షను, ఒక సింపుల్గా ఉండాలి, రియాలిటీలో ఉండాలి. అది వాడిని కొంతవరకు పైనుంచి దించుతుంది అనమాట, నేల మీదకి దించుతుంది. లేక గురువులకు సంబంధించిన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడి జీవితంలో ఏం జరుగుతుంది, ఇది ఎంతవరకు శాశ్వతమైనటువంటి వాస్తవాన్ని గ్రహించే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అలాగే శనీశ్వర దర్శనం చేసుకోవడం, ఈశ్వరునికి నిరంతరం అభిషేకం చేయడం, ఈశ్వరునికి నిరంతరమైనటువంటి స్తోత్రాలు పారాయణం చేయడం, అలాగే గోవులకు కానీ లేకపోతే మూగజీవులకు కానీ వాటికి ఆహార పానీయాలు అందించడం, ఇటువంటి సేవా కార్యక్రమాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది శనివారం రోజు. తర్వాత ఏమాత్రం మనకు వచ్చేదాన్ని ఆశపడకుండా, ఎందుకంటే ఇది వాడు ఆశించినది కాదు, ఆశించిన దానికంటే అధికంగా వస్తుంది. అంటే దురాశ పడకుండా, దాని మీద వ్యామోహం పెంచుకోకుండా, ఇది నాకు పుట్టుకతో వచ్చింది కాదు, మధ్యలో వస్తుంది, ఇది ఎంతవరకు నిజమో తెలియదు, ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు, కాబట్టి దాని మీద నాకు ఎందుకు వ్యామోహం అనే వాస్తవంలో బతుకుతూ దాన్ని కూడా ఏదైనా ధర్మబద్ధంలో ప్రజాసేవకు దాన్ని వెచ్చించుకుంటూ కాలం గడపాల్సిన విధానం వాడు అవలంబించాల్సి ఉంటుంది. కనుక నిత్యం గణపతి ఆరాధన, లేకపోతే కాణిపాక దర్శనం, లేకపోతే గణేశునికి సంబంధించిన స్తోత్ర పారాయణం చేయడం, ఉలవలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అలాగే శనీశ్వరునికి సంబంధించినటువంటి దర్శనాలు కానీ, శనీశ్వర ఆలయ సందర్శనం కానీ, లేకపోతే ఈశ్వరునికి శనివారం రోజు పూజాది కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ రాహు అనేవాడు మాయగాడు కనుక తప్పనిసరిగా నిరంతరం అమ్మవారిని దర్శించడం, మంగళవారం రోజు, శుక్రవారం రోజు కనకదుర్గ అమ్మవారిను, లేకపోతే చాముండేశ్వరి అమ్మవారు దర్శనానికి వెళ్ళడం. అమ్మ, ఏదో మాయతో నాకేదో వస్తుంది, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, నేను దాన్ని అందుకుంటానా, అది నాకు కరెక్టేనా కాదా అని వాడు అమ్మవారికి నివేదన, మన బాధను, మన అభ్యర్థన చెప్పుకోవడం, ప్రార్థించడం, ఇలా చేసుకుంటూ ముందుకు వెళ్తే కొంతవరకు వచ్చిన దాన్ని నిలుపుకోగలుగుతాడు. లేకపోతే ఆ మంచి పేరు అనేటువంటి దాన్ని నిలుపుకుంటాడు. లేకపోతే వాడు ధనాన్ని పోగొట్టుకుంటాడు, మంచి పేరు పోగొట్టుకుంటాడు, ఎక్కడో చోట వాడు ఇబ్బందులు పడి చట్టానికి దొరికేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా కన్యారాశి వారు ఉండాలి. భౌతికంగా మాత్రం 60% శుభ్రతలు కనిపిస్తుంది. వాటిని అంచనా వేసుకుంటూ అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విధానంలో వెళ్తే తప్ప వారు భవిష్యత్తులో ముందుకు వెళ్ళలేరు. విన్నారు కదా, కన్యా రాశి వారు 2026 సంవత్సరంలో గురుగారు చెప్పిన పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరని ఆశిస్తున్నాము.